వరలక్ష్మి పూజ DIY నెంబర్ 5. మన DIYలో అన్నీ చేసాం కదా. ఫస్ట్ మనకి మెయిన్ కావాల్సింది ఏంటి, పీఠం కదా. ఆ పీఠం కూడా చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే థర్మాకోల్తో నేను చేస్తున్నా. థర్మాకోల్ షీట్ అయితే నాకు దేంట్లోనో కానీ దొరికితే తీసి పెట్టుకున్నా, దేనికైనా పనికొస్తుందని చెప్పి. ఇదైతే ఇలా యూస్ అవుతుంది. ఫస్ట్ అయితే దీనికి ఎల్లో కలర్ కోసం నా దగ్గర బాగా లైట్ కలర్ ఎల్లో ఉంది, కానీ నాకు కావాల్సింది ఏంటి, పూజ డ్రాప్ కాబట్టి బాగా ఎల్లో కలర్లో ఉండాలి. అందుకని చెప్పి పసుపుని మిక్స్ చేసుకుని వాటర్లో మిక్స్ చేసుకుని బాగా పలచగా వేసుకున్నా. 3 to 4 టైమ్స్ కోట్ చేసుకున్నా. వేసిన దాని మీద వేసుకున్నా 5 టైమ్స్ అలా. ఓవరాల్గా కలర్ అయితే ఇట్లా వచ్చింది. వచ్చిన తర్వాత 1 డే పూర్తిగా ఆరనించాను. ఆరిన తర్వాత నెక్స్ట్ డేకి అక్రాలిక్ పెయింట్ వైట్ కలర్ మీద మీ దగ్గర ఆల్రెడీ షేర్ చేసుకున్నాను కదా. వైట్ కలర్ అక్రాలిక్ పెయింటే కదా నేను యూజ్ చేసేది. ఆ పెయింట్ అనేది యూజ్ చేసి 9 చుక్కలు ఒకటి వచ్చేంత వరకు నేను కలిపి ముగ్గు పెట్టుకుంటే కొంచెం బాగా కనిపిస్తుంది. ట్రెడిషనల్గా ఉండాలి అనుకున్నాను కాబట్టి, కొంచెం ట్రెడిషనల్గా కనిపించాలి అని చెప్పేసి ముగ్గు అయితే చుక్కల ముగ్గు, మెలుకల ముగ్గు అయితే పెట్టుకున్నాను 9 నుంచి 1 వచ్చేంత వరకు. అలాగే సైడ్లు కూడా కొంచెం బాగా కనిపించేలా పెట్టుకుందామని చెప్పేసి సైడ్ కూడా పెట్టేశాను 5 to 1 వచ్చేంత వరకు. అది ఒక పక్కనే, రెండో పక్కన కాదు. అలా 4 ఎడ్జెస్కి వచ్చేటట్టు వేశాను. అలాగే ఫస్ట్ పైన మిడిల్లో వచ్చేసి ఒక చిన్న ముగ్గు 7 నుంచి 1 వచ్చేంత వరకు పెట్టాను. ఇలాంటి ముగ్గులు మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. నా ఛానల్లో కూడా ఇలాంటి ముగ్గులు పెట్టడానికి ట్రై చేస్తాను, ఓకేనా. ఓవరాల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది, చూసారుగా. తర్వాత కింద వచ్చేసి నా దగ్గర ఉన్న చిన్న చిన్న చెక్క ముక్కలు దొరికాయి. అవి తీసుకొచ్చి 2-in-1 టేప్ తీసుకొని ఇది రివర్స్ చేసి దాని మీద అంటించాను. కింద అయితే నేను ఎల్లో కలర్ అంటించలేదు, ఎల్లో కలర్ అనేది వేయలేదు నేను అసలు. ఎలా ఉన్నది అలాగే ఉంచాను. కింద అయితే చెక్కలు అనేసి అంటించిన తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది. దాని మీద మనం పెట్టుకుంటే, బొమ్మ పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా పెట్టి చూపించాను మీకు. ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఓకేనా. బాయ్ బాయ్.